ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు సంతాపం తెలిపిన మంత్రులు. వైసీపీ పార్టీకి సంచలన సవాల్ విసిరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి. రౌడీలు గూండాలకు భయపడను అంటూ హెచ్చరిక. యూరియా కోసం ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ చేసిన పోలీసులు. పవన్ నాదెండ్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి అమర్నాథ్. రిషికొండ ప్యాలెస్ పై కొత్త డ్రామా చేస్తున్నారు అంటూ ఆగ్రహం. నేడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన ఏపీ సీఎం కృష్ణమ్మకు జలహారతి పట్టిన చంద్రబాబు. వనస్థలిపురంలో గణపతి లడ్డు చోరీ, కెమెరాకు చిక్కిన దుండగులు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. గణేష్ ఉత్సవాల వేళ మెట్రో సేవల పొడిగింపు. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి రాత్రి 11:45 చివరి రైలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మాగంటితో తనకు ఉన్న సన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే తెలంగాణ రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్రను సీఎం కొనియాడారు. అనంతరం అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యం కారణంగా మాగంటి జూన్ 8న మరణించడం తెలంగాణ అసెంబ్లీలో సభ్యులతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల తీరని లోటని సీఎం తెలిపారు. సౌమ్యుడు మితభాషి మాగంటి గోపి వారు చాలా తక్కువ మాట్లాడతారు. చూడడానికి క్లాస్ లీడర్గా కనిపించిన మాగంటి గోపీనాథ్ ఒక మాస్ లీడర్. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండే ఆ నియోజకవర్గంలో ఉండే బస్తీలలో పేదలతో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలే రాజకీయాల పరిస్థితులు ఆటుపోట్లు ఉన్న 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ఆ ప్రాంత ప్రజలకు వారు సేవలు అందించడం జరిగింది. తెలంగాణ శాసనసభ సభ్యులు శ్రీ మాగంటి గోపి వారి కుటుంబానికి తన ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బు అని కొందరు వ్యక్తులు మాట్లాడుతున్న వీడియో నిన్న సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా కోటంరెడ్డి దానిపై స్పందించారు. రౌడీలు గూండాలకు భయపడే వ్యక్తిత్వం కాదని, విద్యార్థి నేతగా విద్యార్థులపై జరుగుతున్న రౌడీయిజాన్ని తరిమికొట్టిన చరిత్ర తమ సొంతమన్నారు. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి తన కోసం నిలబడిన కార్యకర్తలు, తనని నమ్ముకున్న ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని, దేన్నైనా ఎదుర్కొంటానని తెలిపారు. ఇది కోటారెడ్డి గిరిజరెడ్డి కుట్ర ఆయన అనుచ్ఛేదం కూడా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, సాక్షి లోక మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, ఆ సాంప్రదాయం మా కుటుంబాల్లో లేదు. రాజ్యాధికారం కోసం, రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం మీ డిఎన్ఏలో ఉందగానే మా కుటుంబంలో అది లేదు. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం తోడబుట్టి వారిని వేధించి వెంటాడే చరిత్ర మీ డిఎన్ఏలో ఉందగానే మా డిఎన్ఏలో లేదు. దాన్ని కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది. ఇక ఈ బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు. ఎందుకంటే విఆర్ఏ స్కూల్లో విద్యార్థిగానే ప్రజా ఉద్యమాల్లో పోలీస్ స్టేషన్లు చూసి ఉన్నా, పోరాటాలు చూసి ఉన్నా, విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా విద్యార్థుల మీద ఆనాడు నెల్లూరు నగరంలో 25 ఏళ్లు రాజ్యాధికారం నాదే,
అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి మీడియా వారి అనుచరులు పదే పదే మాట్లాడుతున్న రోజుల్లో సర్వశక్తివంతుణ్ణి నన్ను ధిక్కరిస్తే అణిచివేస్తా అని హూంకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల ముందే జగన్ గారు అధికారంలో ఉన్న వేళ 16 నెలల ముందే జగన్ గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి మీతో పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఆనాడు కూడా చాలా బెదిరింపులు చేశారు. నన్నే కాదు, తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఎవరితోనైనా ఎందాకైనా ప్రజా జీవితంలో ఉన్న వేళ ప్రజల కోసం నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల కోసం ఎవరితోనైనా ఎందాకనైనా కొండలనైనా బండలనైనా ఎదుర్కొనే తత్వం. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గుర్తుంచుకుంటే మంచిది. రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయా పోలీస్ స్టేషన్లకు వారిని తరలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు. రైతన్నలకు యూరియా వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ దోషం, రైతన్నకు మోసమంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కావాలయ్యా యూరియా ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం రాజ్యం దొంగల రాజ్యం, దొంగల రాజ్యం. రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఎరువులు ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి గద్దెదిగాలి, ఎరువులు ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి, ఎరువులు ఇవ్వలేని చేతగాని ముఖ్యమంత్రి, ఎరువులు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం. యూరియా కోసం వచ్చిన రైతు చెంపను ఎస్ఐ చెల్లుమనిపించారు. క్యూ లైన్ లో నిలబడి రైతుపై చేయి చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా ఈ ఘటనపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. యూరియా అడిగినందుకు రైతు చెంప చెల్లుమనిపించడమేనా మీ షో కాల్డ్ ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
ఋషికొండ భవనాలను వాడుకునేందుకు కూటమి నేతలు పోటీ పడుతున్నారని ఆరోపించారు గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఋషికొండ వైఎస్ జగన్ ప్యాలెస్ అని ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నించారు. ఋషికొండలో పవన్ డ్రామా చేశారంటూ ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఋషికొండలో పవన్ డ్రామా చేశారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారు. కూటమి నేతలకు ఋషికొండ పర్యటన ప్రాంతంగా మారింది. ఋషికొండ భవనాలు ఎవరు వాడుకోవాలనే దాని మీద చంద్రబాబు, పవన్, లోకేష్ మధ్య పోటీ నెలకొంది. ఎలక్షన్స్ ముందు ఒకసారి చూద్దామా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గొంతించుకొని ఏ రకంగా అరిచాడో ఆ స్టీల్ ప్లాంట్కి వచ్చినప్పుడు ఒక్కసారి చూడండి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ఫోటోలు పెట్టమ్మా. ఇది నిన్న ఆయన అంతా తిరిగారు. తిరిగి ఎక్కడో ఒక సీలింగ్, ఒక బోర్డు ఏదో పడిపోతే ఎక్కడన్నా ఇక్కడ ఏదో పడిపోతే నా నెత్తి మీద పడిపోదు కానీ మీ మీద పడిపోద్దా? సహజంగా ఏదన్నా ఇక్కడ సీలింగ్ పడిపోయింది అనుకో నా మీద, ఆ సీలింగ్ ఏమో ఆయనకి 8 అడుగుల దూరంలో, 6 అడుగులు 7 అడుగుల దూరంలో ఉంది సీలింగ్. ఆ పడిపోయిన పెచ్చులేమో ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాయి. పడిపోయినట్ట పడేసినట్ట అది క్లియర్ గా కనబడతా ఉంది. పడిపోయిన దానికి ఎలా ఉంటది, కావాలని లాగింది ఎలా ఉంటది అనేటువంటి దానికి అది పీల్ చేసినట్టుంది. వారిద్దరు కూడా చూడ ఆ పైన కూడా క్లియర్ గా ఏదో కత్తితో కట్ చేసినట్టుగా 13,000 రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చి 13,000 రూపాయలు కాంట్రాక్ట్ తో కట్టించినటువంటి బిల్డింగ్లకు వచ్చినటువంటి గతి అది. ఇవి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్. ఇది చూడండి ఆఫీస్ లో ఎంతమంది పనిచేస్తున్నారు. ఈ సెక్రటేరియట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, ఇది పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. యూటిలైజేషన్ ఆఫ్ ద ఐడియల్ రిసార్ట్ అట్ రిషికొండ. రాయాల్సింది కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని, రిషికొండ ప్యాలెస్ అని రాయాల్సింది కదా. సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కుప్పం మండలం పరమ సముద్రం చెరువు వద్ద హంద్రీనివా జలాలకు సీఎం జలహారతి ఇచ్చారు. కాసేపట్లో ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. అనంతరం వివిధ కంపెనీల ప్రతినిధులతో ఎంఓయూలు చేసుకున్నారు. సాయంత్రం పర్యటనను ముగించుకుని బెంగళూరు విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. ఈ జగన్మోహన్ రెడ్డి వేసిన సెట్టింగ్స్ అన్ని డ్రామాలే. నువ్వు కూడా అందులో డ్రామా వాడే. అందులో డ్రామాలు చేయడం కాకుండా జనాన్ని మోసం చేసింది కాకుండా ఈ రోజు నువ్వు వచ్చి ఒక వీడియో తీసి గారు ఈ ఫేక్ సోషల్ మీడియా గారికి నువ్వు చెప్పు, చేసింది ఏదో వాళ్ళు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధార్లో అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడాను. అది ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఎవరు మోసం చేస్తారు, ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఒక ఆలోచన, ఒక ఐడియా వస్తుంది. ముందు ఆ వీడియో ఏమంటాను. తిరిగిపోయింది పని, మీతో ఆగదు. నీళ్లు వస్తాయి, మీతో ఆగదు. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి. హంద్రీనివాకు నీళ్లు వస్తాయి, గాలేరు నగరికి వస్తాయి. పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, ఒకసారి చెప్తా, అదే జరుగుతుంది రేపు. వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి, తీసుకొస్తా. ఆగే పరిస్థితి లేదు. మీరు అడ్డం, మీ లీడర్ అడ్డం పడినా ఆగదు. మీ లీడర్ అడ్డం పడితే పులివెందులు కూడా నీళ్లు తీసుకెళ్తా. అడ్డంగా పడుతున్న నీళ్లు ఇస్తా, వదిలిపెట్టే సమస్య ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు అంత ఈజీగా తీసుకోవద్దండి ప్రజా జీవితాన్ని.
వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. నీళ్లు మాత్రం తెచ్చాను, తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా, 100 సార్లు చెప్తా. అదే జరుగుతుంది రేపు. వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి, తీసుకొస్తా. ఆగే పరిస్థితి లేదు. మీరు అడ్డం, మీ లీడర్ అడ్డం పడినా ఆగదు. మీ లీడర్ అడ్డం పడితే పులివెందులు కూడా నీళ్లు తీసుకెళ్తా, అడ్డంగా పడుతున్న నీళ్లు ఇస్తా. వదిలిపెట్టే సమస్య ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు అంత ఈజీగా తీసుకోవద్దండి ప్రజా జీవితాన్ని. ఈ సందర్భం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ గా 9-10 సంవత్సరాల కంటే ముందు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి, నీళ్లు లేవు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభించాం. పోలవరం పూర్తి కావాలంటే 5-6 సంవత్సరాలు అవుతుంది. స్పీడ్ గా చేసిన ఇప్పుడైతే 10-15 సంవత్సరాలు వెనుకబడిపోయింది. అప్పుడు నాకు ఆలోచన, కాలువలు ఉన్నాయి, నీళ్లు గోదావరిలో పోతున్నాయి, పట్టసీమ గాని లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ నీళ్లన్నీ కాలువలో వేయగలిగితే ఇమ్మీడియట్ గా కృష్ణా ఆయకట్టుకు వస్తుంది. కృష్ణా ఆయకట్టులో వాడే 120 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పెట్టి అక్కడి నుంచి రాయలసీమకు అంద్రి, నీవా, నగిరి, గలేరు ఈ కాలువల దగ్గర తీసుకొస్తే రాయలసీమను సస్యశ్యామలం చేయించనే ఉద్దేశం, ఆలోచన నాది. నేను ఆ ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తే అసెంబ్లీలో అడ్డుపడ్డారు. ఒక నిజమైన సముద్రం మారే కనపడుస్తుందంటే అది మనం చేసిన పని. కళ్యాణి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమికి ఓట్లు వేసిన వారు బాధపడుతున్నారన్నారు. కూటమి పాలనలో లిక్కర్ అమ్మకాలు దారుణంగా పెరిగాయని, లిక్కర్ అమ్మకాలతో మహిళలకు భద్రత కరువైందని వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఆ అఘాయిత్యాలకు కారణమైన మద్యాన్ని ఎంతగా ఏరులై పారేట్టుగా చేస్తూ ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు గమనిస్తూ ఉన్నారు. దాని మీద తీవ్రంగా వ్యతిరేకత మహిళల్లో అప్పుడే ప్రారంభమైన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఈ రోజు కూటమికి ఓట్లేసిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి ప్రభుత్వానికి ఓట్లేసామా అని చెప్పేసి. గతంలో జగనన్న మహిళా సాధికారతకు పెద్దపీట వేయడమే కాకుండా మహిళల రక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకొని ఉండిన పరిస్థితి. ముఖ్యంగా దిశ వ్యవస్థను తీసుకొస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దిశ వ్యవస్థ లేదు అని చెప్పడమే మొదటి ప్రాధాన్యత అంశంగా మాట్లాడిన విషయం మన అందరం చూసాం. చంద్రబాబు నాయుడు గారు, ఒక మహిళా హోంమంత్రి, మంత్రులు అందరూ కూడా దేశ పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవాలి. బస్సులకే వీళ్ళు అవకాశం ఇచ్చారు. సూపర్ హిట్ ఎలా అవుతుంది? ఆడబిడ్డ నిధి అనే పథకం ఆ రోజు ఎన్నికల టైంలో ఓదరగొట్టేశారు. ఈ రోజు ఏ ఒక్కరికైనా ఆడబిడ్డ నిధి ఇచ్చారా? ఒకరు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోరు పవన్ కళ్యాణ్ గారు, ఇంకోరు లోకేష్ గారు. జాకీలు పెట్టి లేపే ఎల్లో మీడియా, ఎల్లో పార్టీలు, ఎల్లో భజన్ బ్యాచ్ వీళ్ళకుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయపూరి కాలనీలో గణేశుడి లడ్డు దొంగతనం హాట్ టాపిక్ గా మారింది. శుక్రవారం రాత్రి పూజలు చేసిన తర్వాత మండపానికి పరదా కట్టి ఇళ్లకు వెళ్లారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఉదయం వెళ్లి చూడగా లడ్డు, వినాయకుడి హుండీలో ఉన్న పైసలు కనిపించలేదు. వెంటనే మండపం ముందు ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేయగా 2 దుండగులు లడ్డు చోరీ చేసిన దృశ్యాలు కెమెరాలో స్పష్టంగా నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా మెట్రో రైల్ సంస్థ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం నేడు మెట్రో సేవలు సమయాన్ని పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో అన్ని టెర్మినల్ల స్టేషన్ల నుండి చివరి మెట్రో రైలు రాత్రి 11:45 బయలుదేరుతుందని అధికారులు స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మెట్రో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ పొడిగింపు వల్ల భక్తులు ప్రశాంతంగా దర్శనాలు పూర్తి చేసుకుని సౌకర్యవంతంగా తమ ఇళ్లకు చేరుకోవచ్చని మెట్రో వర్గాలు పేర్కొన్నాయి.
జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తోన్న సేనతో సేనాని సమావేశం పవన్ మాట్లాడుతూ జనం కోసం జనసేన నిరంతరం నిలబడుతుందని ప్రకటన చేశారు. నిస్వార్థ జన సైనికులు వీర మహిళలే జనసేన బలం అని చెప్పారు. వచ్చే ఆవిర్భావ సభ నాటికి సంస్థాగత సైన్యం సిద్ధం కాబోతోందని అన్నారు. పార్టీని నిలబెట్టుకునేందుకే సినిమాలు చేస్తున్నాను అని స్పష్టం చేశారు. అయినా సినిమాలు చేస్తే తప్పేంటని విమర్శలను ప్రశ్నించారు. అక్టోబర్ నుంచి పార్టీ కేడర్తో సమావేశం అవుతా అని అన్నారు. తనకు కులం మతంతో సంబంధం లేదని ప్రతి అంశంపై మానవత్వంతో స్పందిస్తా అని అన్నారు. సుగాలి ప్రీతి ఇష్యూ పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంటారు. ఎవరైతే చేయూతనిస్తారో ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద అప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నా. నాకే సరదానా 2 లక్షల మంది